మా ఆయన కూడా 12,000 పెట్టి ఫోన్ కొన్న, దాంతో క్లారిటీ మాత్రం లేదు. కొనేటప్పుడైనా నన్ను అడిగి చెప్పింటాం కదా. అది పిచ్చ క్లారిటీ కానీ అయినంత 12,000 ఫోన్ ఊరికే బొక్క అనమాట. ఇది ఏంటండి దూకేద్దాం అనుకున్నారా నిన్న? దీంతో మొన్న దేమైతే కనపడిచింది అనమాట ఇక్కడ. మేమైతే కొత్త బండి కొన్నాం. ఏమా డిలీట్ చేసి మళ్ళీ తీసుకో కావాలంటే నా డిలీట్ చేయరా. నువ్వు రండ్రా అంటే షూటింగ్ చేసుకొని ఒకటి కూడా సరిగ్గా ఏం చేయలేదు వీళ్ళు. చూడండి ఏం చేస్తున్నారు. డిప్స్ బాగుంటే కామెంట్ చేయండి. ఏమంటే ఇప్పటికి 10 వీడియోలు డిలీట్ చేయించుంటాను నా దగ్గర. అప్పుడే ఒక వీడియో డిలీట్ చేపిస్తే మళ్ళీ ఇంకో అప్పుడే డిలీట్ చేపిస్తే నీ పెళ్ళ దగ్గరికి వాడు కొత్త ఫోన్ నాకు ఈ వీడియో తీస్తున్నా. వినయ్ ఫోన్ వాడికి ఇచ్చేయమంటే 10,000 ఇద్దరు 10,000 వద్దు, మంచి ఫోనే కొనుక్కుంటా. పలంనేరు కూడా ఇడ్డా ఉంది, బెంగళూరు ఉంది, మధ్యలో బోర్డు పేరు నాకు బైరెడ్పల్లి అంట. పలంనేరుకి 25 కిలోమీటర్స్, బెంగళూరుకి 165 కిలోమీటర్స్, సారీ 169 కిలోమీటర్స్. మార్నింగ్ ఇట్టే పంపించేసి మేము పోతాం. మా ఊడిని బస్సు లేకుండా ఇట్టే పంపించేసి అల్లారి ముద్దల్లో చిన్నోడా నిన్నోడా ఫ్లాష్ ఉంది కదమ్మా, ఫ్లాష్ ఉంది మర్చిన. చూడండి లైట్లు ఎలా మారుతుందో. వెనకాల చూపిరా దాని తిప్పురా. ఎంత బాగా వస్తుందిరా. వా ఎంత బాగా చూడరా. దాంతో కనపడుతురా. ఇది చూడరా మొత్తమా. వాడు గమ్మ సరిగ్గా ఏ యా ఫోన్ కింద ఉందా బీచ్రా. ఏ చెప్పురా. ఫోన్ నేను చూపిస్తా. అంటే లైట్ మూసిపెట్టరా. అంటే చూడు లైట్ ఆఫ్ చేసే ఇప్పుడు. అల్లారు ముద్దల్లో చూడ ఫ్యూచర్ కదా ఇది. అంటే అది బ్లూ కదా, లైట్ బ్లూ కదా, సైడ్ లో వచ్చింది. ఏమా వాళ్ళు కుక్క వచ్చి పడిపోయింది అనమాట. ఆడిపోతాను చూడ లైట్ ఇదే. బోర్డు ఏం బాగాలేదనమాట, గొప్పగా ఉంది, రిఫ్లెక్షన్ అవుతుంది భయ్. అదే ఎంత లైట్ చూడు ఎంత బాగా. ఎగ్జిట్ ఏపీ, ఎగ్జిట్ కర్ణాటక. నైట్ అంతా మళ్ళీ వీడియో తీసుకుంటాను. నైట్ అంతా మావాడు కొంచెం పనిలో ఉంటాడు అనమాట. పదరా జ్యూస్ తీసుకుంటా. చూడండి మొత్తం ఎట్లా రిఫ్లెక్షన్ అవుతుంది లైట్. పాప మావానికి అయితే వచ్చే చూసినావు బోన్కి బెంగళూరు పోయి రిచ్ అయినాడు మావాడు. రిచ్ పర్సన్ ఎంతైనా 2 వారాలకు 5,000 సంపాదించదా. వీడు సంపాదించిందా ఏం లే మరి. 18,000 లెక్కల 18,000 రా. 3 రోజులకి 18,000 షూటింగ్ అని వచ్చినాము. 8,000 సెట్ పుక్క. ఫోటోలకి వీడియోలకి అని వచ్చినాం. సరే తీసిందిలే పాడలేదు, ఎందుకంటే క్లారిటీ రాలేదు. మళ్ళీ రేపు 3 గంటలకు చేసుకుంటాం అనమాట. నవదీప్ గొన్న వైఫ్ నవదీప్ గొన్నకి అయితే తొందరలో పెళ్ళి అయితే ఉందనమాట. చిన్నాడు అనమాట, రీలోడ్ తీసినారు బాగా రాలే. వాడి పేరు చిన్నోడు, చిన్న నాని. చూడండి వాడు పోతున్నాడు బండ్లు. ఈ రోడ్డు ఖర్చు ఎంత అయిందో చెప్పండి. దాదాపు 10 కోట్లు 15 కోట్లు అయింది. ఆ 10 కోట్లు నింటే మన లైఫ్ సెటిల్. పెట్టిన వాళ్ళు ఈ ఫ్యూచర్ నేను ఆ ఫోన్కి చూడలేదురా, దీనికి ఎలా చూస్తాను. 10 కోట్లే నా ఫోన్కి వస్తాను వివోగా. ఎంత పెద్ద ఫోన్ అయినా రాత్రిపూట బ్లర్ రావాల్సిందే. 10,000 12,000 ఆఖరికి 50,000 ఫోన్ కూడా బ్లర్ రావాల్సిందే రాత్రిపూటలో. నీ ఫోన్ నాది అసలే కనపడుతుంది మళ్ళా. లాగౌట్ కొట్టేసింది. మనంతా బ్రాండెడ్ ఫోన్. చూడండి నా ఫోన్ ఎట్ట పగిలింది. మళ్ళీ పండుగ ఫోటోలో మళ్ళీ ఎందుకు ఊరికరా. ఇవన్నీ బ్లాక్ లైన్స్ అయితే ఉంటాయి. నా డొక్ ఫోన్ అనమాట, కొత్త ఫోన్ తీసుకున్నాక మాట్లాడదాం. ఫుల్ స్టక్ అవుతుంది అనమాట నా ఫోన్. ఏం చేయలేము, కొత్త ఫోన్ తీసుకుని. వాడికి చూడవాడు మంచివాడు. వాడు ఆడు వాళ్ళ పెళ్ళం పిలుస్తుంది, అందుకే పోతున్నాడు పాపం. నాది నీ మంచి ఫ్యూచర్ ఉంది బో. చచ్చిపోదే గొంతురా.
వానికి బ్రేకప్ అయిపోయింది అనమాట. పాపం వాళ్ళ పిల్ల మెసేజ్ చేయలే. ఇదే వాళ్ళ లవర్. మీ లవర్ పేరు వచ్చి చిటి. స్నూపీ అంటే వాళ్ళ లవర్ పేరు స్నూపీ నవదీప్. స్నూపీ వెడ్డింగ్ యానివర్సరీ నవదీప్. మావాడు చేసిన యాక్సిడెంట్ చూడండి. పాపం లవ్ ఫెయిలియర్ అయిపోయి ఎన్ని కష్టాలు వానికి. ఇంక తిరుక్కొని ఆడిపోయేదాన్ని ఈడ దిగుతున్నాం. ఇప్పుడు ఒక్కడికి భయం వచ్చినా అందరికీ భయం పరిగెత్తారు. అమ్మాయిని ఎక్కువ నమ్ముకోవద్దని మీరు, చాలా మోసం చేస్తారు. మావాడు కూడా సంగ నాకపోయినాడు ఆల్రెడీ. ఎందుకంటే మేము ఇద్దరు సంఖ నాకపోయినాం అన్నమాట. వీనికి బ్రేకప్ అయింది, నాకు బ్రేకప్ అయింది, వీనికి అయిందా ఎవరు. ఇటు నుంచి అయితే బుల్డోజర్ వస్తుంది గుడ్డు గుడ్డుని. సరే వీడు ఇటు కదా క్వాలిటీ చూస్తుంటే క్వాలిటీ వాచినట్టు. కానీ లైట్ బాగా వచ్చింది పక్కల. ఐఫోన్కి కూడా ఉండదు రా ఇట్లా అని చెప్తా. చూడండి నేను చెక్ చేస్తున్నాడు. పెట్టిన ఫోటోలా లేదు. ఇదైతే లాస్ట్ గుడ్ అనమాట. క్లారిటీ కనపడలే. రేపైతే మొత్తం ఊరంతా చూపిస్తా. మాడు స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది ఫోన్లో. ఇది ట్యాంక్ అనమాట. ట్యాంక్ కనపడలేదు. ఫోన్ అయినా కనపడిస్తుంది చూడరా. ఫోన్ అయినా కనపడిస్తుందా? మా కాదు, మా అక్క, మా అత్త. మా పర్సనల్స్ అన్నీ చెక్ చేస్తాను. చూడండి ఫోటోలు అవన్నీ చెక్ చేస్తున్నాడు. చాలా దారుణం కదా చూసేది. ఆడ హైదరాబాద్ పెద్ద అక్కడ. ఎప్పుడా నువ్వు తీసినావా? మా అన్న తీసినాడు. అది ఎట్లా అయిపోయిందా? అది అట్లా ఇంకొక లారీ పోయి ఇంకొక లారీని గుడ్ చేసింది. అదే వంశీ కూడా చెప్పినట్టు చూడు. ఆ లారీలో పోయి చెప్పి దెబ్బలు తింటే మనకి ఎక్కలేదు. ఛార్జింగ్ అయిపోతుంది. చూసా మళ్ళీ వీడియో తీసి బాగుండదా? సరే మనం గుడి కాడికి పోయి మాట్లాడుకున్నాం. లారీలో ఎక్కిన టాటా, లవ్ యూ ఆల్. చెప్పి దెబ్బలు తింది.